మనకి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిది సింగపూర్ ట్రిప్ కంప్లీట్ అయింది కదా. అయితే దీని గురించి మన మాజీ ఐటీ మినిస్టర్ అయిన గుడివాడ అమర్నాథ్ గారు అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఆయన ఏమంటున్నారంటే, మరి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిది సింగపూర్ ట్రిప్ కంప్లీట్ అయింది కదా, మరి అక్కడికి వెళ్ళి ఏం చేశారు, అక్కడికి వెళ్ళి చేసింది ఏం లేదు, అది చెప్పుకోవడానికి కూడా ఆయన దగ్గర ఆన్సర్ లేదు అని చెప్పేసి ఒక కామెంట్ చేశారనమాట. అయితే దాంతోపాటు ఇంకోటి అంటుంది ఏంది, మరి ఇప్పటి వరకు చూసుకుంటే 30 సంవత్సరాల్లో ఏకంగా ఆయన 50 సార్లు సింగపూర్ వెళ్ళారు. మరి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏదైతే అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ దాచుకుని వస్తున్నారు, అంతకంటే చేస్తుంది ఏమి లేదని చెప్పేసి ఆయన అయితే విమర్శించారనమాట. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, మరి అక్కడికి వెళ్ళారు ఓకే, మరి ఏదో కంపెనీలు తీసుకొస్తాను, పెట్టుబడులు తీసుకొస్తాను, విద్యా సంస్థలు తీసుకొస్తాను, అది ఇది అని చెప్తా ఉన్నారు కదా. మరి ఇక్కడ చూస్తూ ఉంటే మరి మనకు ఉన్న పెద్ద పెద్ద భూములన్నింటిని కూడా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కానీ పెద్ద పెద్ద కంపెనీలకి ఇవ్వకుండా ఒక రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పచెప్తా ఉన్నారు. సో ఎందుకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. సో ఏదో చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చి మరి ఇప్పుడు చూస్తుంటే అసలు ఏవి చేయలేక మరి ప్రతిపక్షమైన వైసీపీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు అని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ గారు అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో మరి ఇదంతా విన్నారు కదా, మరి విన్నాక మరి మీకేమనిపిస్తుంది అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.